చెప్పు. నందు నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. అంటే ఫోన్ లో కాదు నందు, కలుద్దాము. ఓకే సరే. ఫోన్ చేస్తున్నా పొద్దు నుంచి. ఈ రోజు ఎట్లా నందుకు ప్రపోజ్ చేయబోతున్నాను. నీకు సెట్ కాదు అమ్మాయి. నువ్వు వస్తున్నావు చెప్పి నాతో ఇప్పుడు. వద్దురా నీకు సెట్ కాదు. ఇవన్నీ కాదు, ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా? వస్తే రాక్షసు వస్తాను, నీకోసమైనా వస్తా. డ్రెస్ తోడిపోతావారా? డ్రెస్ మార్చుకొని నీట్గా మేకప్ వేసుకుంటారా? పోయేది అమ్మాయి కాడికి. బా అట్లా ఇవన్నా లాస్ట్ దానికి ఎట్లన్నా ప్రపోజ్ చేయాలి. నేను ఐడియాలు ఉంటే చెప్పొచ్చుగా, నీ ఖాళీ కూర్చుని పడదు. మా టెన్షన్ పడక వస్తుంది లేదు అమ్మాయి. ప్రపోజ్ నేను ఐడియా ఉంటే కొత్త ఐడియాలు ఉంటే చెప్పి ఎట్లా ప్రపోజ్ చేయాలను? కొత్తగా ప్రపోజ్ చేయండి, నీ మనసులో ఏదంటే అది చెప్పేది ఒకటే మాట. తను ఎలా రియాక్ట్ అవుతాం భయం, కొంచెం భయం గుండెలో. రియాక్ట్ అనేది ఉన్నది చెప్పాడే. టెన్షన్లో అసలుకి వెళ్ళిపోయిందా? ఇగో మామ తను వస్తుందిరా. హాయ్. అది ఏంటి కొత్త ప్యాంట్ షర్ట్ వాచ్ బాగున్నాయా? చాలా చాలా బాగుంది కదా. అవును, మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చేస్తాం డైలీ. లొకేషన్ బాగుంటది. ఎప్పుడు గుడి దగ్గరికి తీసుకెళ్ళేవాడు, ఇక్కడికి ఎప్పుడు తీసుకురాలే కదా. చెప్పి ఏదో ఇంపార్టెంట్ నాకు మాట్లాడాలన్నా. నువ్వు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమవుతుందో. నేను చెప్తా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు రియాక్ట్ అయ్యాలంటే నేను చెప్తా. చెప్పి నేను అలా అనుకుంటున్నాను. నిజంగా ప్రామిస్ ప్రామిస్ నందు. అది 10 రోజుల నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నందు. అది నీకు ఎలా చెప్పాలో తెలియక ఇందువల్ల మనసులో పెట్టుకున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను నందు. ఐ లవ్ యూ నందు. ఇన్ని రోజులు తిరిగినంత మాత్రం లవ్ అయిపోతుందా? ఇలా అనుకుంటాం అనుకోలేము. వచ్చి అయినా నువ్వేంటి నేనేంటి, నేను ఏమంటారు సిటీలో ఉండేదాన్ని కదా. నీకు నాకు ఎలా సెట్ అయితే అనుకుంటున్నావు నువ్వు? ఇది కాదు నందు. లేదు అవి ఇలాంటివి నాకు నచ్చవు. ఫస్ట్ నీకు తెలుసు కదా నాకు లవ్ అంటే నచ్చదని. నేను చెప్పేది ఒకసారి నందు. అవి ఆశ కంటే ఒక అర్థం దాన్ని. అయినా నువ్వు ఊర్లో ఉండేవాడివి, నేను సిటీలో ఉండేదాన్ని కదా. నీకు నాకు ఎలా సెట్ అయితే అనుకుంటున్నావు? మీకు కాల్ చేస్తుంది నందు. ఒక మాట. అది కాదు అబ్బి, నువ్వు అర్థంలో చూసుకున్నావా? నీకు నాకు ఎలా సెట్ అయితే అనుకుంటున్నావు నువ్వు? నా వల్ల ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయితే సారీ అబ్బి. అండ్ అలాగే గుడ్ బై.